వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ప్రభుత్వ పెన్షనర్లకు కాస్త ఊరట, పెన్షన్ నియమాలలో మార్పు లేదు. సీతారామన్ పెన్షనర్లకు గండం తప్పినట్లేనా? ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు తప్పిన గండం, పెన్షన్ నియమాలలో మార్పు లేదు. పెన్షన్ నియమాలలో మార్పు లేదు. సీతారామన్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ పార్లమెంటు ఆమోదించిన ఫైనాన్స్ బిల్లు 2025 పెన్షన్లపై ఎలాంటి ప్రభావం చూపదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలిపారు. రక్షణ సిబ్బందికి కూడా ఈ నిబంధనలు వర్తించవని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుత పెన్షన్లను ఏ విధంగా మార్చేందుకు లేదా సవరించేందుకు వీలు లేదు. రక్షణ రంగ పెన్షన్లకు కూడా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి కాబట్టి వారికి కూడా ఈ మార్పులు వర్తించవు అని ఆమె రాజ్యసభలో ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెన్షన్ బిల్లుల్లో మార్పుపై దేశవ్యాప్తంగా పెన్షనర్లు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పెన్షనర్లు మరియు సంఘ నాయకుల నిరసన తాకిడి కేంద్ర ప్రభుత్వాన్ని తాకింది. ఈ కారణంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. దీనిలో భాగంగా వెబ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం యొక్క సారాంశాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా సిబ్బంది తరపున గోపాల్ మిశ్రా మరియు గుమ్మన్ సింగ్ డిఓపిపిడబ్ల్యూ సెక్రటరీ గారిని ప్రశ్నించారు. ఏమని? పెన్షన్ రూల్స్లో మార్పు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లుతో పాటు పెన్షన్ బిల్లును పార్లమెంట్లో ఎందుకని ప్రవేశపెట్టారు అని వారు ప్రశ్నించారు. దానికి సమాధానంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ సెక్రటరీ గారు జవాబిస్తూ 6వ కేంద్ర ప్రభుత్వ వేతన సంఘ సిఫార్సులు అమలు చేయడంలో వేతన సిఫార్సులు అమలు తేదీకి ముందు రిటైర్డ్ అయిన వారికి ఆ తదుపరి పదవి విరమణ చేసిన వారి విషయంలో చాలా ఇబ్బందులు మరియు కోర్టు కేసులు వచ్చాయని, అందువల్ల ఈ బిల్లు ప్రవేశపెట్టవలసి వచ్చిందని తెలిపారు. కానీ 7వ పిఆర్సీలో ఈ సమస్యలు రాలేదని వారు తెలిపారు. అదేవిధంగా అప్పుడు హాజరైనటువంటి నాయకులందరూ ఈ విధంగా ప్రశ్నించారు. ఏమని? ఎందుకు పెన్షన్ రూల్స్లో మార్పు చేస్తూ చట్టం చేస్తున్నారు అని అడిగారు. పెన్షన్ రూల్స్ మార్పు చేస్తూ చట్టం చేయలేదని, ప్రస్తుతం ఉన్న రూల్స్లో మార్పు మాత్రమే అని తెలిపారు. అయితే మరింత వివరణిస్తూ ముందు పదవీ విరమణ చేసిన వారికి మరియు తరువాత పదవీ విరమణ చేసిన వారికి ఆర్థిక లబ్ధి విషయంలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. 7వ పిఆర్సీ ప్రస్తుతం అమలు చేస్తున్నట్టుగానే 8వ పిఆర్సీలో కూడా అందరికీ అమలు చేస్తామని, పెన్షనర్లు పాత పెన్షనర్లు మరియు కొత్త పెన్షనర్లు అని ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తెలిపారు. మీరు చెప్పిన ఈ ప్రకటనపై నోటిఫికేషన్ విడుదల చేస్తారా అని అడిగారు. దానికి సమాధానంగా ప్రభుత్వం వారు తప్పకుండా నోటిఫికేషన్ విడుదల చేస్తామని సంఘ నాయకులకైతే తెలపడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ మంది నాయకులు పెన్షన్ రూల్స్లో సవరణలు చేయాలనుకుంటే విరుద్ధంగా పెన్షన్ బిల్లుల్లో మార్పు 1972 నుంచి ఎందుకు చేశారని ప్రశ్నించారు. దానికి సమాధానం ఇవ్వలేక మీటింగు ముగించినట్లుగా సమాచారం. సంఘ నాయకులు మరియు పెన్షనర్లు కోరేది ఏంటంటే పెన్షనర్ల 1972 పెన్షన్ బిల్లు మార్పును ఉపసంహరించుకోవాలి. అలా అయితేనే న్యాయం జరుగుతుందని తెలిపారు. బిల్లు చట్ట రూపంలో ఉన్నంత కాలము ఇప్పుడు కాకపోయినా రాబోయే కాలంలో వేతన సంఘ సిఫార్సులు మరియు ఆర్థిక లబ్ధి అమలు చేయడంలో పెన్షన్లకు సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. కాబట్టి ఈ బిల్లుని తప్పకుండా ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. కాబట్టి దీన్ని బట్టి ప్రభుత్వం వారు పెన్షన్ బిల్లును చట్టం చేయలేదని, దాంట్లో సవరణలు మాత్రమే చేసామని తెలియజేశారు. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉంటాను మిత్రులారా.